హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందనాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ టేస్టీ అండ్ ఈజీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇక ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం కడాయిలో 1/2 కప్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక మీకు ఎన్ని ఎగ్స్ కావాలి అనుకుంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. అసలు స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అందరికీ ఇష్టం కదూ, నాకు కూడా చాలా ఇష్టం. ఇక ఇప్పుడు ఆ ఎగ్స్ని మనం కలుపుకోవాలి. అసలు ఈ టైంలో మనం బయటికి వెళ్ళి తినలేం కదా, అన్నిటినీ మిస్ అవుతూ ఉంటాము. అందుకే మీకోసం నేను రోజు ఒక స్పెషల్ రెసిపీతో రావాలి అనుకుంటున్నాను. సో నాకు తెలిసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా అందరికీ ఇష్టమే. ట్రై చేయండి, ఎలా ఉందో రోజు నాకు కమెంట్ చేయండి. ఇక మనం ఇలా కలుపుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవడమే. తర్వాత మిగిలిన ఆయిల్లో కొన్ని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. నేను చేసే రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ కూడా చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఇప్పుడు కొన్ని క్యారెట్, బీన్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అసలు ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది కదూ, అందుకే నేను కూడా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా రోజు ఏదో ఒకటి చేస్తున్నాను. ఇక ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనం కలుపుకోవాలి. ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే దానికి ఉన్న పచ్చి వాసన పోతుంది. తరువాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం పక్కన ఏదైతే ఎగ్ పెట్టుకున్నామో అది తీసి దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకున్న తరువాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం రైస్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇలా రైస్ వేసేసి ఒకసారి కలుపుకొని మీ రుచికి తగినంత కారం, కొద్దిగా బ్లాక్ పెప్పర్, కొద్దిగా వైట్ పెప్పర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ అంటే ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. తరువాత 3/4 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని మనం కలుపుకోవాలి. మనం ఈ రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ ఈ 3 మనం ఎంత రైస్ తీసుకున్నాం, ఎంత ఎగ్ వేసుకున్నాం అనే దాన్ని బట్టి వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. ఇక ఇలా మొత్తం కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. మన టేస్టీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.